హాయ్ అండి. భద్రాచలం దర్శనం అయిపోయిన తర్వాత అయితే పర్ణశాల కూడా చూసేసి వద్దామనేసి అందరం కూడా ఇక్కడికొచ్చేసామనమాట. ఇంకా భద్రాచలం నుంచి పర్ణశాలకొచ్చేసి 38 కిలోమీటర్స్ అయితే ఉంది. 1½ అవర్ అలా పట్టిందనమాట జర్నీ టైమ్ వచ్చేసి. ఇంకా అక్కడికైతే దిగేసామనమాట. దిగిన తర్వాత ఇంకా లోపలికి కాస్త దూరం అయితే వెళ్ళాలనమాట. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంకా పార్కింగ్ అయితే బండి చేసేసిన తర్వాత ఇంకా వెళ్తున్నామనమాట. ఇంకా పర్ణశాల ఎంట్రీ అనమాట. ఇంకా అన్నీ ఉంటాయి కదండీ! ఇంకా షాపులు అవైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదొచ్చేసి ఎంట్రీ అనమాట. ఇంకా వెళ్ళడానికి ముందైతే చాలా బావుందండి. మొత్తం వెదర్ కూడా చాలా బావుందనమాట. ఆ రోజు పెద్దగా ఎండగా అలా కూడా లేదనమాట. చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఇంకా లోపలికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత అయితే అసలు ఫోన్‌లనేవి అలౌ లేదనమాట. ఫోన్‌లన్నీ కూడా తీసేసుకున్నారండి. ఇంకా ఈ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేనైతే తీసుకున్నాననమాట. ఇంకా కొన్ని మాత్రం అలా అలా వచ్చేసాయండి. వాళ్ళకి తెలియకుండా తీయాల్సొచ్చిందనమాట. ఇంకా అందుకనేసి ఇలా వచ్చిందనమాట. ఇంకా కొన్ని వీడియోస్ అయితే అసలు తీయలేదండి. కాకపోతే లైవ్‌లో వెళ్ళి చూస్తే అసలు ఆ ఫీలింగ్ చాలా కొత్తగా చాలా బావుందనమాట. ఇంకా స్వామివారిని, అమ్మవారిని అలా చూస్తుంటే చాలా బావుందనమాట. మనకి కళ్ళకి కట్టినట్టుగా అయితే స్టోరీ మొత్తం కూడా ఉండింది. ఇంక ఇక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశానండి. తెలియకుండా వాళ్ళకి కొంచెం ఔట్ సైడ్‌లో వెళ్ళేసి తీసామనమాట. ఇంకా అలా వచ్చాయి. ఇంకా అడ్జస్ట్ అయిపోవడమేనండి. ఎందుకంటే అస్సలు అలౌ చేయలేదనమాట ఫోన్స్ అనేవి. కాకపోతే ఇక్కడంతా చూసిన తర్వాత నాకు భలే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చేసిందనమాట. ఇంక ఇక్కడ పర్ణశాల దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకొచ్చాక గోదావరి చూస్తున్నారు కదా! ఇంకా ఈవినింగ్ టైమ్ అండి. అప్పుడే చూస్తున్నారు కదా సూర్యుడు. అస్సలు ఎంత బావుందంటే వెదర్ అసలు అదిరిపోయిందనమాట. ఇంకా అక్కడే ఉండి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనిపించిందనమాట. ఇంకా బయలుదేరేసి అమ్మవారి చీర ఆరేశారు అనేసి ఇంకా ఆ ప్లేస్‌కైతే వెళ్ళామనమాట. ఇంకా పర్ణశాల నుండి ఆ ప్లేస్‌కి ఇంకొక 5, 10 మినిట్స్ అయితే ఉండిందనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా అక్కడ కూడా చూస్తున్నారంటే అసలు ఎంత బావుందంటే చాలా అంటే చాలా చాలా బావుందనమాట. ఇంకా ఇక్కడంతా కూడా చూపిస్తున్నాను కదా! వెదర్ అయితే చాలా బావుంది. నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఇంకా వచ్చేసామండి. ఇక్కడేననమాట అమ్మవారి చీర ఆరేసిన ప్లేస్ అనమాట. ఇంకా దానికి ఒక చిన్న స్టోరీ కూడా ఉండింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే మనకి మంచి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఎంత బాగా చెప్పారంటే అక్కడ లైవ్‌లో వింటే ఆ ఫీలింగ్ చాలా బావుంటుందనమాట. ఇంతవరకు ఎవరు రాలేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైతే పర్ణశాల కూడా దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా నేననుకున్న ఇంకా అక్కడ వాళ్ళు చెప్పే స్టోరీస్ వినడం కానీ అవన్నీ చూసాక అబ్బా! భలే అనిపించిందండి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వరి పొలం ఉందనమాట. ఇంక ఇక్కడైతే బండి అందుక పార్కింగ్ చేసేసి ముందు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాతనే లోపలికెళ్ళి మళ్ళీ ఆ దర్శనం అంతా చేసేసుకున్నామన్నమాట. శారీ కూడా పొడవొచ్చేసి ఎగ్జాక్ట్‌గా తెలియదు కానీ ఎంత పెద్దగా ఉంటుందో అనమాట. అంటే మనకి శారీ అంటే మనము జస్ట్ ఆ గుర్తులు మాత్రమే ఉంటాయండి. అమ్మవారి చీర అలాగే స్వామివారికి పైన వేసుకునే కండువా ఉంటుంది కదా! దాని పొడవు కూడా చాలా అంటే చాలా చాలా పొడవుగా ఉంటుంది. ఇంకా బండ ఎంత పొడవు ఉందో అంతకి అంత ఉందనమాట. ఇంకా ఇక్కడికైతే లోపలికి ఎంట్రీ అయిపోయామనమాట. ఇంక ఇక్కడ కూడా ఫోన్ అయితే అలౌ లేదనమాట. అందుకని కొంచెం అలా వచ్చాయి వీడియోస్ అయితే. కానీ ఇక్కడ చెప్పిన స్టోరీ అయితే చాలా బావుందండి. చాలా చాలా బావుందనమాట. ఒక్కసారైనా వినాలి అనిపించింది. అలా ఉందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ప్లేస్‌లో వచ్చేసి రాముల వారు కూర్చునేవాళ్ళనమాట. ఆ పైన కూర్చుంటే ఆ పాదాలొచ్చేసి మనం ఇక్కడ టచ్ చేసాం కదా! ఆ కిందికి వరకు తాకేవన్నమాట. అంత పొడవు ఉండేవారనమాట స్వామివారు. అక్కడ అమ్మవారి రూపు ఉండింది కదా! అదేననమాట. కుంకుమ రాయి దంచుకొని అమ్మవారు బొట్టు పెట్టుకున్నారు అనే కథ ఉంటుంది కదా! అదనమాట. నేను ఇక్కడ చూపించినదొచ్చేసి ప్లేట్ అనమాట. అది మొత్తం అడవి కదండీ! స్వామివారు అమ్మవారు కలిసి ఆ రాయిని ఒక ప్లేట్ లాగా చేసుకొని అందులో పండ్లు అవి పెట్టుకొని తినేవాళ్ళనమాట. ఇక చుట్టుపక్కల ఎక్కడ ఏమి తినడానికి కానీ, తాగడానికి కానీ దొరికేవి కావనమాట. ఇంకా ఆ టైంలో లక్ష్మణస్వామి అన్నయ్య, వదినల కోసము ఫ్రూట్స్, వాటర్ అవన్నీ ఈ చుట్టుపక్కల అడవిలో ఆయనే స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చేవారనమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి. ఇవేనండి శారీ అనమాట. ఇక్కడ మనకి
అచ్చు కనిపిస్తుంది కదా! అదేననమాట. చాలా క్లియర్‌గా తీద్దామనుకున్నాను కానీ అసలు ఫోన్ తీసుకెళ్ళామని తెలిస్తే మనల్ని ఖచ్చితంగా తిడతారనమాట. అందుకని జస్ట్ అలా చూపిచ్చేసాననమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ టచ్ చేసాం కదా! అదేనండి శారీ అచ్చు అనమాట. ఇంకా దగ్గర నుంచి చూస్తే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారు కదా! ఆ శారీ గుర్తనేది ఉన్నిందనమాట. ఇంకా అలాగే స్వామివారి టవల్ కండువా అంటారు కదా! అది కూడా ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఆ పొడవు ఉందనమాట. ఇంక దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవడమేనండి స్వామివారు ఎంత పొడవు ఉండేవారు అనేసి. ఇంకా మనము పర్ణశాలకి ఇక్కడికి వెహికల్‌లో రావడానికి ఒక 5, 10 మినిట్స్ అలా పట్టింది కదా! ఇంకా ఎందుకు ఇంత దూరం వచ్చి స్వామివారు ఇక్కడున్నారు అంటే, ఇంకా మనకి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా! అలాగే అమ్మవారికి కూడా నెలసరి వచ్చే ఒక 5 డేస్ అయితే అమ్మవారు ఆ గోదావరి నీళ్ళు తాకకూడదు అనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాటర్‌లో స్నానం అది చేసుకొని 5 రోజులు కూడా స్వామివారిని వెంట పెట్టుకొని తోడు కోసము ఇంక ఇక్కడే వచ్చి ఉండేవారనమాట. ఇంకా ఇక్కడే వచ్చి ఉండి ఇంకా దొరికిన ఫ్రూట్స్ వాటితోనే కడుపు నింపుకొని అక్కడే స్నానం అది చేసేవారనమాట. ఇంకా లక్ష్మణస్వామి అమ్మవారికి, అయ్యవారికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చేసి దగ్గరగా పెట్టి ఉంచేవారనమాట. ఇంకా అన్నయ్యకి, వదినకి తోడుగా ఆయన కూడా ఉండేవారనమాట. ఇంకా అక్కడ మనకి ఇచ్చినవైతే ఇవేనండి. పసుపు, కుంకుమ, రాయి అన్నాం కదా! అమ్మవారు కొట్టుకొని ఇంకా పసుపు రాసుకొని స్నానం అది పూర్తి చేసుకొని మళ్ళీ పర్ణశాలకి వెళ్ళేవారనమాట. ఇంకా ఇదేనండి కుంకుమ రాయి, అలాగే పసుపు రాయి. ఈ ఒకటి మనకి 50 రూపీస్ ఇస్తే ఇవి ఇచ్చేసారనమాట. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇలాగ దంచుకొని మనము వాడుకునే పసుపు, కుంకుమలో వేసేసుకొని పూజ అది చేసుకుంటే చాలా మంచిదంట. డైలీ పిల్లలకి కూడా ఈ కుంకుమని నుదుటిన ధరించడం వల్ల పిల్లలకి కూడా చాలా మంచిది అనేసి అన్నారు. ఇంకా 50 రూపీసేననమాట. తీసుకొనైతే వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ పసుపు అలాగే కుంకుమ దంచేసి పెట్టేసామనమాట. ఇంక ఇలాగ మనం వాడుకునే పసుపు, కుంకుమలో వేసేసుకొని డైలీ పూజ పర్పస్‌లో కానీ మనము పెట్టుకోవడానికి యూజ్ చేసేసుకోవచ్చనమాట. ఇలాగ అంతా ఒకేసారి యూజ్ చేయకుండా కొంచెం అన్నిట్లో కలిపేసి ఇలాగ స్టోర్ చేసేసుకొని డబ్బాకేసి పెట్టేసామంటే మనం ప్రతి ఇయరు భద్రాచలం దర్శనానికి వెళ్తాం కానీ పర్ణశాల వెళ్ళినా, కుదిరినా, కుదరపోయినా ఇది కొన్ని ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదేమీ పాడైపోదండి. నిజంగా రాయిలాగానే ఉంది. ఇంకా కొట్టిన తర్వాత చూసారు కదా! అలా వచ్చేసిందనమాట కలరు అనేది. చాలా అంటే చాలా బాగా ఉందనమాట. చూడటానికి కూడా కలరు మనకి మంచిగా రెడ్ అంటే రెడ్ కాదండి. ఇది కొంచెం మెరూన్ కలర్‌లో ఉన్నింది. ఇంకా ఇక్కడైతే ఇన్ని జరిగాయనమాట. ఇంకా నాకొకటే అనిపించిందండి. మన తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి కష్టం రాకూడదు అని ఎలా అయితే కోరుకుంటారో, నాకు తెలిసిన వరకి ఈ సృష్టికి మొత్తము తల్లిదండ్రులు దేవతలే కదా! ఆ భగవంతుళ్ళు పడిన కష్టంలో మనం ఎంత మాత్రము కూడా పడలేదండి. ఇంకా అందుకనేమో ఆ స్వామివారు మేము పడిన కష్టం ఇలాగ మా భక్తులకి, మా పిల్లలకి రావద్దు అనుకొని ఆయన పడిన కష్టంలో సగం అంటే సగం కూడా మనం ఏమీ పడలేదనమాట. ఇంకా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం అయితే అర్థమైందండి. రియలైజ్ అయ్యాను. అంత అడవిలో ఆ అమ్మవారిని తీసుకొని తినడానికి కానీ, తాగడానికి కానీ ఏమీ లేకపోయినా అంత మంచిగా సంతోషంగా ఉన్నారు. మనము అన్నీ ఉండి కూడా ఎంతో బాధలున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటామనిపించింది. ఇంకా ఇదైతే ఇలా జరిగిందనమాట. ఈసారి భద్రాచలం కానీ, ఈ పర్ణశాల చూడడం, ఈ దర్శనం అంతా అయిపోయినేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి.